అందరికి నమస్కారం. కాయతి సంతోష్ రెడ్డి మా భర్త. నేను కాయతి మనీష. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒప్పించి నేను లండన్ లో మాస్టర్స్ చేసి 4 ఏళ్ళ నుండి ఇండియాకి వచ్చిన. నా జాబ్ అని వదులుకొని ఇండియాకి పెళ్లి చేసుకొని మనం ఇద్దరం వచ్చి లండన్కి వెళ్దామని చెప్పి 3,80,000 జీతం ఎడిట్ చేసి నన్ను మోసం చేసి స్టార్టింగ్ చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తను ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చిన ఒక సడన్ అమౌంట్ నాకు ఇవ్వాలి, అది ఇవ్వాలని అంటే బంగారం కుదబెట్టుకొని నన్ను టార్చర్ చేసి బెడ్రూమ్ లో రికార్డింగ్, వాష్రూమ్ లో రికార్డింగ్, అన్ని రికార్డింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసుకుంటా. నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోపోవే అని మా మామయ్య నేను నమ్మి కడతానే అని అనడం. ఇవన్నీ ఈ వేధింపులు తట్టుకోలేక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తే కౌన్సిలింగ్ కూడా రాలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక కూడా నువ్వు ప్రెగ్నెంట్ అయినావు, నువ్వేమంతులో తిరుగుతున్నావు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నీకేదో దిగుతుందని ఎప్పుడు వేధించుకుంటుండే. ఏమన్నంటే శంకర్ అన్న ఉన్నాడు నా వెనకాల. శంకర్ అన్న మనిషి కన్నీ ముదిరాజ్, తన అసలు పేరు ప్రవీణ్ ముదిరాజ్. ఆయనతో మా ఫ్రెండ్స్ కి, నాతో వచ్చిన పెద్ద మనుషులందరికీ బెదిరించడం స్టార్ట్ చేసేది. ఈ వేధింపులు తట్టుకోలేక ఏదైనా సరే ఇట్లా అన్ని లింకులు పెడుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నేను కోర్టు ఎక్కుతాని వెళ్తే వాళ్ళు ఒక రోజు గొడవ చేసి ఇంకొక రోజు పెడతాం, ఆ రోజు వచ్చి మాట్లాడుకుందాం అని అంటే నమ్మి మళ్ళీ May 10th ఒక డేట్ ఇచ్చారు. May 10th వెళ్తే తాళం వేసుకొని వెళ్ళారు. మా హస్బెండ్ పేరు మీద ఒక సంథింగ్ ఉంటే అక్కడ షోరూమ్ లో తాళం తీసుకొని నేను ఆ ఇంట్లోకి వెళ్తే నా మీదికి 3 పోలీసులను పంపించారు. 3 days కి 3 members ని. ఫస్ట్ శ్రీనివాసులు సార్ ఉప్పల్ పిఎస్ నుండి, తర్వాత గౌరీ నాయుడు సార్, తర్వాత మళ్ళీ శ్రీనివాసులు సార్. రోజు ఇట్లా వచ్చిరు న్యూసెన్స్ చేస్తున్నా అని. ఏ ప్రూఫ్ ఉన్నా సరే సార్ నన్ను అరెస్ట్ చేయడానికి కూడా చెప్పిన వాదించుకున్నాం. మళ్ళీ మా మామయ్య 4th day వచ్చి 25 lakhs పోయిందని మళ్ళీ చెప్పారు. అది కూడా ప్రూవ్ చేసినాం. మళ్ళీ 2 lakhs ఉన్నాడు, అది ప్రూవ్ చేసినాం.